హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్ సో ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఈవెంట్ని చూస్తూ ఉంటే హీరోయిన్ మెటీరియల్ పాడబడుతుంది ఏంటి అని చాలా మందికి అనిపిస్తుంటుంది అనమాట. బట్ పక్కా హైదరాబాదీ, పుట్టింది ఇక్కడే బట్ పెరిగింది మాత్రం సప్త సాగరాలు దాటి సప్త సముద్రాలు దాటి ఆ అమ్మాయి అక్కడ పెరిగింది. బట్ నిజంగా 16 అనాల తెలుగు అమ్మాయిలా ఉంది. అండ్ నిజంగా ఖచ్చితంగా చెప్పాలంటే జాహ్నవి కపూర్ గారికి కొంచెం బుగ్గలు వస్తే ఎలా ఉంటారో అలా ఈ పిల్లలా ఉంటుందన్నమాట. సో రైట్ నౌ నాతో పాటు అభిజ్ఞ గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి ఆవిడ జర్నీ అండ్ అలానే ఆవిడ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఏంటో తెలుసుకుందాం. సో హాయ్ అభిజ్ఞ గారు, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. బట్ నిజంగానే యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అండ్ సో Thank ప్రిటీ. you. ఏంటి యాక్టింగ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పటి వరకు ఏం చేయలేదు, బట్ ఉంది. ఉంది. ఇంట్రెస్ట్ అయితే ఉంది. అంటే స్కూల్లో థియేటర్ చేశాను నేను US లో. సో దాంట్లో పాడడం అండ్ యాక్టింగ్ కూడా ఉంటుంది. సో Okay. అలా కొంచెం ఇంట్రెస్ట్. సో ఎస్ సో అంటే లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే చదువుకొని ఇక్కడే మాట్లాడిన వాళ్ళకి తెలుగు రాదు. బట్ మీరు మాట్లాడే విధానం కావచ్చు, పాట పాడే విధానం అండ్ ద వే యూ స్పీక్, స్పష్టత అయితే అదిరిపోతుంది. సో ఎలా అసలు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది తెలుగు సంగీతం నేర్చుకోవాలి, తెలుగు పాటలు పాడాలి అని ఎలా అనిపించింది? థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ యాక్చువల్లీ బోత్ మై పేరెంట్స్, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంది మ్యూజిక్, సంగీతం, ఈ ఆర్ట్స్లో. సో చిన్నప్పుడు అమ్మ భగవద్గీత శ్లోకమ్స్, గీతా చాంటింగ్ అలా స్టార్ట్ అయింది నా జర్నీ. సో అలా ఇప్పుడు నోరు తిరుగుతుంది అని అనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు భరతనాట్యం కూడా నేర్చుకున్నాను 8 years అలా. ఓ మై సో గాడ్. లైక్ తెలుగు కల్చర్ అక్కడ ఉండి, కానీ మై పేరెంట్స్ వర్ వెరీ లైక్ పర్టిక్యులర్, ఇది నేర్చుకోవాలి, ఇది ఉండాలి, మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది అది గుర్తింపు, అది రూట్స్ మర్చిపోకూడదు. అండ్ ఈ సౌత్ ఇండియన్ ఆర్ట్స్ ఆల్సో చాలా నేర్పిస్తుంది మనకి. అండ్ సో అలా కర్ణాటిక్ మ్యూజిక్ జాయిన్ అయ్యి లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నాను ఇప్పుడు. సో అలా వచ్చింది ఇంట్రెస్ట్ ఇన్ సో సింగింగ్. డాన్స్ నేర్చుకుని అండ్ సంగీతం నేర్చుకున్నారు కదా, మరి డాన్స్ మీద వెళ్ళాలనిపించలేదా? సంగీతం మీదైనా? అవును, సో యాక్చువల్లీ అదే అయింది. సో 8 years వరకు నేర్చుకున్నాను, కానీ దాని తర్వాత మ్యూజిక్ మీద ఇంకా ఫోకస్ చేయాలని డాన్స్ కొంచెం పక్కన పెట్టేశాను. ఎందుకంటే భరతనాట్యం దానికి కూడా చాలా డిసిప్లిన్ అండ్ ప్రాక్టీస్ ఉండాలి. సో సగం సగం కాకుండా ఒక దాని మీద ఫోకస్ పెడతామని అలా. ఓకే. సో అంటే లైక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రైట్, ఒక 2 weeks or 3 weeks ఉన్నట్టున్నారు. అవును కదా? యా. సో ఏంటి తెలుగు పాటలు ఎలా తెలుసు? మూవీస్ అవి చూస్తూ ఉంటారా? యా యాక్చువల్లీ బాలీవుడ్ సినిమాల కంటే టాలీవుడ్ సినిమాలు చూస్తాను నేను చిన్నప్పటి నుంచి. ఎక్కువ చూస్తారు బాలీవుడ్ కంటే? సారీ, బాలీవుడ్ కాదు, హాలీవుడ్ కంటే టాలీవుడ్. ఓకే. తెలుగులో ఫస్ట్ చూసిన సినిమా ఏంటి? నాగార్జున గారిది సినిమా, సాయిబాబా సినిమా ఉండే. షిరిడి సాయి. షిరిడి సాయి, అదే ఫస్ట్ సినిమా. ఫస్ట్ సినిమా షిరిడి సాయి సినిమా. అవును, సినిమా థియేటర్ లో చూస్తే మీరు చాలా డివోషనల్ అండి. చాలా డివోషనల్, అసలు మామూలుగా కాదు పిల్ల. ఓకే. సో ఫస్ట్ సాంగ్ ఏంటి? అంటే లైక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత మీరు పర్ఫార్మెన్స్ చేసిన పాట ఏంటి? ఫస్ట్ ఎంట్రీ పర్ఫార్మెన్స్ లో పువ్వులో దాగున్న పాడాను. ఒక్కసారి ఒక 2 lines. ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి, పూల వాసన అతిశయమే. ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైనా ఉప్పుందా, వాన నీరు అతిశయమే. విద్యుత్ లేకుండా వేలాడే దీపాల వెలిగేటి మినుగురుల అతిశయమే. తనువున ప్రాణం ఏ చోటనున్నదో, ప్రాణంలోన ప్రేమ ఏ చోటనున్నదో, ఆలోచిస్తే అతిశయమే. ఆగిరులు ఈ తరులు ఏ ఝరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం. 16 ప్రయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమేగా అతిశయం.
పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు ఉంది నీవేనా అతిశయం. వావ్, సూపర్, వెరీ Yeah. స్వీట్, యువర్ వాయిస్ ఇస్ వెరీ స్వీట్ అబ్బా. థ్యాంక్ యూ అక్క. అంటే లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమా మీరు ఇండియా రావడం? లేదు, చాలాసార్లు ఫ్యామిలీ విజిట్ చేయడానికి వచ్చాము. ఓకే, కానీ మ్యూజిక్ కోసం ఇప్పుడే ఫస్ట్ టైం. వై ఇండియన్ ఐడల్? అంటే లైక్ దెర్ ఆర్ సో మెనీ రియాలిటీ షోస్, లైక్ సరిగమప ఉంది అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి. సో ఎందుకు వై ఇండియన్ ఐడల్? అంటే ఇండియన్ ఐడలే అని లేకుండే అప్పుడు. జస్ట్ ఐ వాంటెడ్ టు గెట్ ఎక్స్పోజర్ అండ్ ప్రాక్టీస్ అలా. సో ఆడిషన్స్ జరుగుతున్నాయని ఆడిషన్ పంపించాను. సో అలా స్టార్ట్ అయింది. లక్కీగా ఈ స్టేజ్, ఈ కాంపిటీషన్ వచ్చింది. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. Okay. ఫస్ట్ కాంపిటీషన్, ఫస్ట్ రియాలిటీ షో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది నా జర్నీ అని ఐ ఫీల్ రియలీ హ్యాపీ. సో అలా. సూపర్. తెలుగు మాట్లాడినప్పుడు తెలుగు అక్క, ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు నాకు మంచి లక్ష్మి అక్క గుర్తొస్తుంది. అయ్యో. మామూలుగా కాదు అసలు. దట్స్ అ గుడ్ వే. అంటే లైక్ మంచు లక్ష్మి గారు కూడా తెలుగులో ఏ యాసైనా భలే మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు మాత్రం అయిపోద్ది అటే, ఇక అటే ఉంటారు, ఇక ఇటు రారు, అలా అనమాట. అండ్ మీ డిక్షన్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్ డబ్బింగ్ చెప్పే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? డబ్బింగ్ అంటే ఇప్పుడు చెప్పలేదు అక్క, బట్ ఛాన్స్ దొరికితే యా ఫర్ షూర్ చెప్తారు. యా. అంటే మ్యూజిక్ అండ్ కెరీర్ కి హెల్ప్ అయితే యా డెఫినెట్లీ. ఓకే. అండ్ ఎవరు మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో? ఆర్టిస్ట్ అంటే లైక్ సింగింగ్ ఆర్ యాక్టింగ్ ఏదైనా? సింగింగ్ లో చెప్పండి. సింగింగ్ లో అయితే సింగర్ అని అడుగుతా కదా, నేను ఆర్టిస్ట్ అని అడిగా కదా, ఈ అక్క మళ్ళీ నన్ను తిరిగి కన్ఫ్యూజ్ చేస్తుంది ఏంటి? ఓకే, డన్. ఫస్ట్ Okay. సింగర్ చెప్పండి. సింగర్ తెలివితేటలుగా, తెలివిగా మా ముగ్గురు జడ్జిల్లో ఒకరు అని చెప్పకూడదు. Okay. ఓకేనా? ఓకే. ఓకే. నాకు చాలా ఇష్టమైన వాయిస్ అండ్ ఆర్టిస్ట్ శక్తి శ్రీ గోపాలన్ గారు. శక్తి శ్రీ గోపాలన్ గారు. ఓకే, డన్. ఇప్పుడు హీరో చెప్పండి, ఫేవరెట్ హీరో. హీరో డెఫినెట్లీ నాని గారు. ఆహా, ఓకే, సూపర్. హీరోయిన్ సమంత గారు. సమంత గారు. Yeah. ఓ సూపర్. సో నాని గారు వచ్చారు కదా, అవును. మరి ఎలా ఫీల్ అయ్యారు అయితే యాజ్ అ ఫేవరెట్ హీరో? Yeah. I mean, I felt very lucky because వచ్చింది అక్క. చెప్పండి. like చిన్నప్పటి నుంచి లైక్ ఈగతోని స్టార్ట్ చేశాను నాని గారి సినిమాలు చూడడం. ಈಗ అప్పుడు ఎంత ఉంటది ఏజ్? అంటే అది నేను పుట్టక ముందు వచ్చింది. పుట్టక ముందు వచ్చిన సినిమానా? కాదు కాదు కాదు, సారీ సారీ కట్ చేయండి. కాదు, గుర్తులేదు నాకు యాక్చువల్లీ. బట్ మీరే క్లాస్ చదువుతున్నారు చెప్పండి. నాకు ఇప్పుడు కాదు, అప్పుడు గుర్తు లేదక్క. చెప్పు నీ చిన్నప్పుడు ఈగ సినిమా చూసావు. ఓకే, దాని తర్వాత దాని తర్వాత ఇంకా నాని గారు ఇంకా సమంత గారు. ఐ హావ్ ఆల్వేస్ లవ్డ్ దెమ్ అండ్ దేర్ ఫిల్మ్స్. బట్ లైక్ నాని గారు అక్కడ ముందు ఉండడం అండ్ నేను మాట్లాడడం వాజ్ అ వెరీ లైక్ మాయలో ఉన్నా అని ఫీలింగ్ లో ఉండే అప్పుడు. యా, సో కొంచెం నర్వస్ అయ్యాను డెఫినెట్లీ, బికాస్ ఐ అడ్మైర్ అండ్ రెస్పెక్ట్ నాని గారు సో మచ్. ఆయన అంటే మనం ఎవరినైనా అడ్మైర్ చేస్తున్నాం, వాళ్ళు ఎదురుగుండా ఉన్నారు, పాడాలంటే కొంచెం కష్టం. ఏ పాట పాడారు? చలిగాలి చూద్దు పాడాను. అలా అనకూడదు, వెంటనే పాడేయాలి, అందుకు పాడాలి. ఏంటో ఈ పిల్ల ఎలా బ్రతికితో ఏంటో. ఓకే, డన్, స్టార్ట్. Na 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 no na 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 oh oh na 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 oh oh hey ho చలిగాలి చూద్దు తెగతుంటరి గిలిగింత పెడుతున్నది, పొగమంచు చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది, నననన్నా కథ ఏమిటి, నననన్నా తెలుసా మరి,
ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి, అది నీకైనా నాకైనా తెలుసా మరి, అయినా వయసిక ఆగేనా, మనమిక మాట పడకూడదంటున్నది, చలిగాలి చుద్దు తెగతుంటరి గిలిగింత పెడుతున్నది, పొగమంచు చుద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది. బా పాడుతుంటే అలా వినాలనిపిస్తుంది. దట్ వాస్ వెరీ Thank నైస్. you. సో ఏంటి ఎలా ఉండేది ఇండియన్ ఐడల్ జర్నీ? ఇట్ వాస్ వెరీ Yeah. షార్ట్ బట్ స్టిల్. It was definitely అంటే నాకు చాలా షార్ట్ గా అనిపించలేదు. I was there for 3 weeks ఎందుకంటే ఒక రౌండ్ ఎలిమినేషన్ లేకుండే కదా, సో అప్పుడు I got to spend more time there and దానికోసం I feel really grateful ఎందుకంటే mentors నుంచి musicians నుంచి judges నుంచి every episode చాలా నేర్చుకున్నాను. అంటే బిహైండ్ ద సీన్స్, లైక్ బిహైండ్ ద షూటింగ్, జడ్జెస్ అండ్ మ్యూజిషియన్స్ మెంటర్స్ లైక్ చాలా మాట్లాడుతుంటారు, లైక్ అడ్వైస్ ఇవ్వడం కానీ, యూనో కార్తిక్ సార్ మెంటర్ లాగా, లైక్ ఆల్ ద జడ్జెస్. సో దానివల్ల అండ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, పాట ఎలా నేర్చుకోవాలని చాలా నేర్చుకున్నాను. సో ఐ ఫీల్ లైక్ దిస్ డెఫినెట్లీ is a pillar in my knowledge of music and learning lo idi definite ga oka like memory and ఓకే era laga untundi naku. ఓకే Yeah. సూపర్. Yeah. సో ముగ్గురు జడ్జెస్ గురించి వన్ వర్డ్ One word. మీ ఇష్టం, మీరు ఎలాబరేట్ చెప్పారన్నా ఓకేనా? Okay. Taman sir gurinchi I'd say he's definitely the fire, like he's, you know, he brings a lot of energy to the set. So jokes కానీ లేకపోతే ఫీడ్బ్యాక్ లో కానీ చాలా చాలా నేర్చుకుంటాం అందరం. So I'd say fire. ఓకే సూపర్. Yeah, in the best way possible. Karthik sir, I'd say water. So like the opposite. అంటే కార్తిక్ సార్ చాలా like sweet and like కొంచెం silent గా ఉంటారు, like but whenever he speaks అది చాలా knowledgeable గా ఉంటుంది. And ఈ షోకి ముందు my respect for Karthik sir was definitely like really really high. ఇంకా like పెరిగింది. ఇంకా చాలా చాలా పెరిగింది ఎందుకంటే like you see him talk in real life, ఫీడ్బ్యాక్ ఇవ్వడం, తన జర్నీ గురించి మాట్లాడడం was really inspirational నాకు. దెన్ గీతక్క. So గీతక్క, she reminds me of flower, like a nice తెలుగులో పువ్వుని ఏమంటారు తెలియదు, but పువ్వు అంటారు. she's always, you know, with a bright attitude and అందరితోని మాట్లాడుతుంది అక్క, and she gives a lot of support to every singer, చాలా encouragement istundi, and her feedback is very particular, like in the high notes or lyrics kani, so she's really admirable and really sweet. ఓకే, నాకు ఒక డౌట్ వచ్చింది. సో బేసికల్గా ఇప్పటి వరకు మేము అభిజ్ఞ గారిని చూసింది మొత్తం క్లాస్ వర్షన్, Okay. క్లాస్ పాటలు పాడటమే. పువ్వుల్లో దాగున్న ఇస్ అ క్లాసిక్ సాంగ్ అండ్ చలిగాలి ఇస్ అన్ రొమాంటిక్ అండ్ క్లాసిక్ సాంగ్. నాకు మీ వాయిస్ నుంచి పక్క మాస్ సాంగ్ వినాలని ఉంది. Mass song. ఎస్, ఏదైనా ఒకటి Okay. మాస్ సాంగ్. Folk పాడొచ్చా? Folk. ఫోక్. ఓ నైస్. దన్ దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన్ దన దన దన్ దన దన దన్ దన దన దనారే దన దన దన్ దన దన దన్ దన దన దనారే. కొమ్మలు కూసే కొమ్మలు కాసే కొమ్మల కొనకు కోయిల కూసే మట్టి వాసన గుప్పున లేసే సిట్టి గుండెను తట్టి లేపే అట్లా పోయే ఆవుల మంద పచ్చి పాల కుండల నిండా పాల తీరు అచ్చమైన పడుసు జంట మనదంట దందన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే. ముక్కు పుల్ల మెరుపందం సెవులకు బుట్టాలందం మోసేతి గాజులందం దందన దన దనారే
నాగుపాము నడకందం నడువంపుల సిరులందం నిగనిగల కురులందం దందన దన దన్నారే ముట్టుకుంటే మాసిపోతా పట్టుకుంటే జారిపోతా పల్లె ఒడిలో లేడి పిల్లల గిరగిర పరుగులు పెడతా దన దన దందన దన దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే దన 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 దందన దన దనారే దన దన దందన దన దందన దన దనారే. ఓ సూపర్. నేను ఏమో అనుకున్నా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు, బట్ ఆ పదాలు ఎలా పలుకుతారేమో అని అనుకున్నా. ఇచ్చి పడేసావు అక్క, మామూలుగా కాదు. ఓకే, సో తెలుగులో సినిమాలు అని చూస్తుంటారా అటు సైడ్? రిలీజ్ షో ఫస్ట్ డే ఫస్ట్ షో లాగా చూస్తుంటారా? అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అక్కడ టికెట్స్, సో యుఎస్ లో కొంచెం ఓటీటీ అనేది ఓటీటీ వచ్చే వాడతాం బాగా. బట్ ఎంత కాస్ట్ అయినా పర్లేదు, థియేటర్ కి వెళ్ళి హీరో సినిమా చూడాల్సిందే అనుకున్న హీరో అలా మీరు చూసిన సినిమా? ఆర్ఆర్ఆర్ కి ప్రీమియర్ కి వెళ్ళాను. ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ ప్రీమియర్ నచ్చిందా? యా నచ్చింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత థియేటర్ లో చూసిన సినిమా ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చూడలేదు యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చాక ఇంకా థియేటర్కి ఇంకా వెళ్ళలేదు. నాకు చాలా వెళ్ళాలని ఉంది, బట్ ఇంకా వెళ్ళలేదు. సో యు ఆర్ స్టేయింగ్ హియర్? ఇక్కడే ఉంటారా? హైదరాబాద్ లోనే ఉంటారా ఇక్కడ, లేకపోతే మళ్ళీ బ్యాక్ టు యుఎస్? ఉంటాం ఇక్కడే. ఇక్కడ ఇంకా బాగా నేర్చుకోవాలి అని ఉంది నాకు. సో ఆఫ్టర్ కపుల్ ఇయర్స్ మళ్ళీ అక్కడ బర్క్లీలో సీట్ వచ్చింది నాకు, బర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్. సో మళ్ళీ అక్కడ జాయిన్ అయ్యి మ్యూజిక్ నేర్చుకోవాలి. మళ్ళీ అక్కడికి వెళ్తే గ్యాప్ వచ్చేస్తుందేమో కదా తెలుగు దీనికి? లేదక్క, అంటే ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ కదా, అది ఉంటుంది. సో తెలుగు ఎక్కువ మాట్లాడితే అది ఈ లాంగ్వేజ్ కి ఇంకా పట్టొస్తుంది, కానీ ఇంగ్లీష్ డెఫినెట్ గా అప్పుడు మర్చిపో. అండ్ నా ఫ్రెండ్స్ తోని కూడా అక్కడ వాళ్ళతోని ఇంగ్లీష్ నే మాట్లాడతా. సో ఓకే. రీసెంట్ టైంలో చాలా కొత్త సాంగ్స్ రిలీజ్ అయ్యి చాలా మంది హమ్ చేస్తూ ఉంటారు. అలా కంటిన్యూస్ గా అభిజ్ఞ హమ్ చేస్తున్న సాంగ్ ఏంటి? అంటే ఇది రీసెంట్ పాట కాదు, కానీ ఈ వీక్ చాలా ఇదే పాట నడుస్తుంది నా బ్రెయిన్లో. చల్లగాలి తాకుతున్న ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుంచి. ఓకే, ఆ పాట. అదే. ఎవరు అన్నారని మారవే నాలో అసలు, ఎవరేమన్నారని పొంగినే ఊహలు, ఎవరో అన్నారని మారవే నాలో అసలు, ఎవరేమన్నారని పొంగినే ఊహలు, తీరం తెలిసాక దారిని మార్చాలా, దారులు సరి అయినా వేరే తీరం చేరేనా, నడకలు నావేనా నడిచేది నేనేనా, చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా. ఓకే, సూపర్. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఐ మీన్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. ఎందుకంటే మా ఫ్యామిలీలో మ్యూజిక్ ఫీల్డ్లో ఎవరు లేరు, కానీ బోత్ మై పేరెంట్స్ వాళ్ళకి చాలా ఇష్టం లైక్ ఈ ఆర్ట్స్, మ్యూజిక్, సంగీతం అనేది. సో చిన్నప్పటి నుంచి వాళ్ళే పుష్ చేశారు, క్లాసెస్కి పంపించారు. సో దానివల్ల ఐ develop more interest. And so are they agree if you want to do an acting? Are they agree? అవును, చేస్తారు. అంటే అది మ్యూజిక్ కి లేకపోతే కెరీర్ కి హెల్ప్ అవుతుందో అంటే డెఫినెట్లీ చేస్తారు. See, music is a different genre, acting is a different genre. So that's why I'm asking. ఒకవేళ ఇంట్లో వెళ్ళి నేను యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అని అంటే, సో దే సపోర్ట్ అండ్ ఇప్పుడు మ్యూజిక్ ఎలా సపోర్ట్ చేస్తారు అలానే సపోర్ట్ చేస్తారు, ఆర్ ఎల్స్ వద్దు మ్యూజిక్ చేయండి అంటే అలా ఏం లేదు, డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు. అమ్మ నాన్న లైక్ we're always on the same page. ఏది జరిగినా we always talk and like సేమ్ మైండ్ సెట్ లో ఉంటాం అన్నమాట. సో అంటే అది ఏ రోల్ ని బట్టి కూడా ఉంటుంది కదా, సో డిపెండింగ్ ఆన్ ద రోల్. ఓకే, సో ఇప్పుడు బయోపిక్స్ ఎక్కువ నడుస్తున్నాయి కాబట్టి ఇఫ్ యూ థింక్ దట్ నేను వీళ్ళలా ఉంటాను,
వీళ్ళ బయోపిక్ చేస్తే బాగుంటుంది అనుకుంటే సింగర్స్ లో ఆర్ సింగర్స్ ఆర్ మ్యూజిషియన్స్ ఎవరిదైనా చేద్దాం అనుకుంటే ఫీమేల్స్ ఎవరిదైనా? కొంతమంది నాకు గొంతు శ్రేయ ఘోషల్ మ్యామ్ లాగా వినిపిస్తుంది అంటారు. ఓకే దట్స్ అ హ్యూజ్ కాంప్లిమెంట్. బట్ ఓకే యా, అదర్ దెన్ దట్ లైక్ చాలా మంది లైక్ నీ వాయిస్ చాలా వర్సటైల్, యూనిక్ గా ఉంటుంది అంటారు. సో యూజువల్ గా ఇలా ఉంటుంది నీ వాయిస్, అలా ఉంటుంది అని ఎక్కువ వినలేదు నేను. బట్ యూనిక్ గా ఉంటుందని విన్నాను. ఓకే ఏం మీరు బ్యాండ్స్ లో కూడా పాడతారు అని విన్నాను అవును. కదా? లైక్ అక్కడ సో ఐ went to Berkeley for over the summer, అలా క్యాంప్ కోసం వెళ్ళాను. సో అక్కడ బ్యాండ్స్ లో పాడాను. వరల్డ్ మొత్తంలో స్టూడెంట్స్ వస్తారు అక్కడికి. సో అలా సమ్మర్ లో మీ ఫ్రెండ్స్ కూడా గట్టిగా సపోర్ట్ చేసినట్టున్నారు, అక్కడ నుంచి కూడా ఓట్లు అవి వేసినట్టున్నారు. యా చాలా చాలా వాళ్ళు ఎవరికైనా తెలుగు నేర్పించారా మీరు? అండ్ చాలా మంది ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళే యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఉండేది వర్జీనియాలో. సో అక్కడ దేర్స్ అ హ్యూజ్ తెలుగు కమ్యూనిటీ, దేశీ కమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అక్కడ. సో అందరూ చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఓకే డన్. సో ఎస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అభిజ్ఞ. బట్ థ్యాంక్ యూ. చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే. సో నేను జనరల్ గా కొన్ని పేర్లు చెప్తాను, జోడీ పేర్లు చెప్తాను, హీరో హీరోయిన్స్. సో వాళ్ళ చూస్తున్నప్పుడు గుర్తొచ్చే పాటలు. కెన్ యూ డూ దట్? ఆర్ఎల్స్ హీరో హీరోయిన్స్ పేర్లు హీరో హీరోయిన్స్ సోలోగా చెప్తాను, మీరు ఒక పాట ఏదైనా ఒక సాంగ్ పాడండి. 2 lines are okay. Done? A small rapid fire with our అభిజ్ఞ గారు అనమాట. విజయ్ దేవరకొండ గారు. వాటే వినదుగా 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 వేగం దిగదుగా దిగదుగా వేగం దారే దర తరర తరర వేగం వేగం వేగం. ఓకే సూపర్. సమంత గారు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు. మహేష్ బాబు. సారొత్తరొత్తరొత్తరొత్తరొత్తరే దావత్తేస్తారా తరతరే. ఓకే మెగాస్టార్ చిరంజీవి గారు. లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ ఉదయ రవి కిరణం మెరిసినది. ఓకే రవితేజ గారు. కొరమీసం పొలిసోడ చూసుకోర. థ్యాంక్ యూ సో మచ్ అభిజ్ఞ. అండ్ మీరు కంటిన్యూస్ తెలుగులో కనిపించాలి, తొందరగా ఆర్టిస్ట్ గా మారాలని నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మంచి మంచి పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ. థ్యాంక్ యూ. సో అది సంగతి అనమాట. సో అలా టగడగా మాట్లాడేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC. సైనింగ్ ఆఫ్.